సైడ్ రాకుండా సైడ్ సైడ్ రానా పిల్లల మధ్యలో ఎవరు రాదా నిలబడి అంతా సైడ్ సైడ్ వెళ్ళిపోండి సార్ ఇది ఒకటి ఓల్డ్ పాత మళ్ళీ అడ్డానికి రెండు తీసుకుపోయి వెనక సైడ్ ఇలా పోయేకుండా టాయిలెట్ టాయిలెట్ ఓపెన్ చేయలేదా ఇన్సూరెన్స్
ఎప్పటికి రెడీ అవుతుంది? రెడీ రన్నింగ్ వాటర్ కూడా ఈ పెయింటింగ్ ఉంది. పెయింటింగ్ వాళ్ళు ఉన్నారు సార్, కొన్ని స్టూడెంట్స్ చేస్తున్నారు సార్. 1 by 1 ఉంటారు ఎలా కూడా మంచి కంపెనీ వచ్చేసి ఇది కూడా అన్ని సెరా కంపెనీ. ఇక్కడ వాష్రూమ్ ఇక్కడ హ్యాండ్ వాష్ ఇక్కడ పెట్టాం సార్. అవును, లాస్ట్ టైం మనము అదే సార్ ఇదంతా ట్రైనింగ్ వాళ్ళు. ఇక్కడ కూడా మనం వేపిద్దాం అనుకున్నాం. వేస్తాం సార్, బండలు వేస్తాం. టైల్స్ ఇస్తున్నారా, మార్బుల్ ఇస్తున్నారా? గ్రానైట్ కింద గ్రానైట్ గ్రానైట్ ఎక్స్పెండిచర్ కదా. బాటమ్ ప్రాబ్లం అవుతుంది. ఇదంతా టైల్స్ వస్తుంది. హైట్ కింద హైట్ అంటే ఇది స్లోప్ సార్ సార్ డీస్ ఆడియో గారు వచ్చినారా? ఇది నీట్గా లెవెలింగ్ చేయించేసి వేయించేసాను. ఎంత ఉన్నారు స్ట్రెంత్ విజయ్ గారు? 950. పోయిన ఇయర్కి ఎన్ని పెరిగినాయి? 150 స్ట్రెంత్ పెరిగింది. తీసుకోలేదు సార్. ఎందుకు తీసుకోలేదు? గర్ల్స్లో మనకు ఉంది కదా స్పేస్ ఉంది కదా. అంటే వంట తయారీ కేంద్రమా? మరి వంట ఎక్కడ చేస్తారు? ఇక్కడే బయటనా? అంటే మళ్ళీ వేసుకుంటాను. వాడే కొన్ని వెంట్స్ పెట్టేసి చేసుకో, దాంట్లోనే చేసుకోవాలి. గల్స్లో పెట్టాం అంటే దాంట్లో అంటే పొయ్యిలో ఏం అంత సామాన్లు ఉంటాయి. ఎగ్జాస్ట్ పెట్టేసేయండి. అది ఎంత రూపాయలు అనుకుంటారా? పెద్ద కళ్యాణ భవన్లో కూడా అది పెద్ద అక్కడే నిండుకుంటాం. కట్టెలు పోయారు. కట్టెలు పొయ్యి లేదంటే దీన్ని గ్యాస్కి ఇవ్వరా? ఇప్పుడు అక్కడ సెట్ చేయాలన్నా, సెట్ చేసి ఒక ఇక్కడ యాడ్ ఫుడ్ మళ్ళీ చేస్తాను. నేనేమంటే దీసి కింద ఇంకా కొద్ది ముందుకైనా తెచ్చుకొని వేసుకోవచ్చు. ఇది ఓపెన్ పెట్టాం సార్. ఇక్కడే మనం ఇక్కడ బాల్కనీ లాగానే చేయండి. ఓపెన్ షెడ్ లాగా చేస్తే ఇంకా ప్రొవిజన్లో గ్యాస్ ఉంది సార్, కాకపోతే అది ఒకసారి సిలిండర్ ఇచ్చాం మళ్ళీ స్టార్ట్ చూడండి. సిలిండర్ అయితే వాళ్ళు ఇండియా వాళ్ళు చేసుకోవాలి సార్. గ్యాస్ కూడా అవన్నీ అయితే చిన్న దాంట్లోనే సరిపోతుంది. ఇంత ప్లేస్ కట్టెలతో ఏం చేసుకోవాల్సిందే. దానికంటే స్టవ్ ఏమేది కదా. వీళ్ళకి ఏం మిగిలిందండి?
పెయింటింగ్ వర్క్ ఉంది. అది వెనకలు కూడా పరిసరాలన్నీ క్లీన్గా పెట్టేటట్టు చూడండి స్కూల్స్లో. స్విచ్లన్నీ వాళ్ళు ఇచ్చినదేనా? ఏ కంపెనీ ఇది? కంపెనీదే కదా. వైరింగ్ కూడా ఎక్కడే కానీ థ్యాంక్ యూ అయ్యే ప్లీజ్. ఇక్కడే కానీ మార్నింగ్ everyone. Please. Thank you. డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టారు? డ్యాన్స్ ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టారు? థ్యాంక్ యూ. రెండవ కార్యక్రమానికి చూసినటువంటి ధర్మవరం శాసనసభ్యులు శ్రీ ఎక్కడ ఆడియో వెంకటరామరెడ్డి గారికి, తర్వాత గుడ్ మీరు తీసుకోండి. మున్సిపల్ కమిషనర్ గారికి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి, మండల విద్యాశాఖ గారికి, మండల అభివృద్ధి అధికారి గారికి, ప్రధాన ఉపాధ్యాయులు, రెండు మాత్రం ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత పట్టణ ప్రముఖులకు, పాత్రికేయులకు అందరికీ స్వాగతం జరుగుతూ పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా శాసనసభ్యులుగా అనుకుంటున్నాం. గార్లెండ్ తీసుకో. సరే నేను ఆల్రెడీ
కూచిపూడి పెట్టామా? రెడీగా ఉన్నారు కదా? సో మన క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫార్మ్ బై లక్ష్మీ టెన్త్ క్లాస్. ఈ లోకల్ స్కూల్స్ హెచ్ఎంస్ ఇద్దరిని కూడా ఉమాపతి గారిని రామప్రసాద్ గారిని అలాగే పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రేయర్ సాంగ్ ప్రవళిక, సునీత, సిరి, అఖిల ప్లీజ్ కలుగుదా. తొందరగా వచ్చేయాలన్నా, తొందరగా వచ్చేయాలన్న. ఇక్కడ ప్రేయర్ సాంగ్ ప్రవళిక, సునీత, సిరి, అఖిల ఇక్కడ ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులందరూ కూడా ఎవరు కేటాయించిన సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు మన క్లాసికల్ డాన్స్ బై క్షమించాలి, ప్రేయర్ సాంగ్ బై అవర్ BSR గర్ల్స్ స్టూడెంట్స్. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि
ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులు, కడుపులో బంగారు కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగల గోదారి కదలిపోతుండేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు. నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా రుద్రమ్మ ఉదశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మర శుద్ధి యుక్తి, కృష్ణరాయల కీర్తి. మార్చజిన రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. Classical dance performed by S. Bhagyalakshmi, 10th class, Purvavati, 7th class. Please come to this. Sit. Okay.
చక్కటి మార్కెట్ ప్రవేశంతో మన సభా కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు భాగ్యలక్ష్మి ప్రేరత ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత మరో క్లాసికల్ డ్యాన్స్ పర్ఫామ్ చేయబోతున్నారు. తదుపరి సభా కార్యక్రమాలు మొదలవుతాయి. మధ్యలో ఉన్న పిల్లలందరూ దయచేసి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి. థ్యాంక్ యూ మా. ఇప్పుడు అమ్మఒడి 2వ విడత కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా మన ఎంఈఓ గారిని కోరుతున్నాము. ఈనాటి జగనన్న అమ్మఒడి 2వ విడత కార్యక్రమం మరి ప్రోగ్రాం లాంచింగ్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ధర్మవరం శాసనసభ్యులు మరి కేతిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గౌరవనీయులు ఆర్డీఓ సార్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, అదేవిధంగా తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా గడ్డం సునీత గారు తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్
అదేవిధంగా ధర్మాల ఎంఈఓ గారికి, స్థానిక ప్రధానోపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి అధికారులందరికీ, అనధికారులకి, అదేవిధంగా నాయకులందరికీ, పత్రికా విలేకరు మిత్రులకు, మరి విద్యార్థులు తల్లులు తండ్రులకు, అదేవిధంగా విద్యార్థులకు, మరి పుర ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలోని కని విని ఎరిగిన రీతిలో మరి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న అమ్మఒడి 2వ విడత కార్యక్రమానికి కంకణం కట్టుకొని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు దాదాపుగా 6,440 కోట్ల రూపాయలతో మరి మన రాష్ట్రంలో మరి జగనన్న అమ్మఒడి 2వ విడత కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి పేద తల్లులు మరి విద్యార్థులు ఎవరు కూడా డ్రాప్ అవుట్ కాకుండా వారందరూ కూడా చదువుకోవాలి. ఎవరికి ఆర్థిక భారం వల్ల చదువు అనేది భారం కాకూడదు. ప్రతి విద్యార్థి చదువుకోవాలా, ప్రతి తల్లి సంతోషంగా పిల్లల్ని బడికి పంపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన రాష్ట్రం విడిపోయినా కూడా మరి బడ్జెట్ తక్కువ ఉన్నా కూడా ఏమీ ఆలోచించకుండా పేద విద్యార్థులని మరి చదువుకోవాలని లక్ష్యంతో, పేద తల్లుల్ని ఆదుకోవాలని లక్ష్యంతో మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి తల్లి కూడా సంతోషంగా ఉండేలా, ప్రతి విద్యార్థి కూడా సంతోషంగా స్వేచ్ఛగా పాఠశాలకు వచ్చి చదువుకొని ఉండేలా మరి సహకరిస్తున్నారు. వారికి మన ధర్మవరం తరపున తప్పట్లతో మరి సార్ వినిపించే విధంగా తప్పట్లు కొట్టండి. అదేవిధంగా నాడు నేడు, మరి నాడు నేడులో ఇది కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నాడు నేడు పనులు జరుగుతున్నాయి. మరి మొదటి విడతలో దాదాపుగా మన ధర్మవరం నియోజకవర్గంలో మరి 127 స్కూళ్ళకు గాను మనకు ఇక్కడ నాడు నేడు పనులు జరుగుతున్నాయి. దాదాపుగా ఈ సంవత్సరం కూడా మరి పనులన్నీ కూడా అయిపోయినాయి. 2వ విడతగా త్వరలో కూడా ఇంకా కొన్ని స్కూల్స్ ఉన్నాయి. మొత్తం ఇంకా 75 స్కూల్స్ ఉన్నాయి, మిగిలి ఉన్నాయి నియోజకవర్గంలో. అవన్నీ కూడా త్వరలోనే పూర్తి అవుతాయి. దాదాపుగా నాడు నేడులో పనులన్నీ కూడా పూర్తి కాబడినాయి. అవి కూడా దాదాపు 36 కోట్ల రూపాయలతో మరి నాడు నేడు పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగినాయి. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే నాడు నేడు మన గౌరవ ఎమ్మెల్యే గారు మన సార్ యొక్క చొరవతోనే కృషితోనే మరి మన నియోజకవర్గంలో ఎక్కువ స్కూళ్ళు మరి సెలెక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా ధర్మవరం రూరల్ 30, అర్బన్ 30 స్కూళ్ళు నాడు నేడులో ఉండి ఈరోజు సార్ యొక్క కృషి వల్లనే 60 స్కూళ్ళు మొదటి దశలోనే మరి మంచి దశలో వచ్చినాయి. అదేవిధంగా సార్ యొక్క కృషి వల్ల మనకు దాదాపు ధర్మవరంలో 9 స్కూళ్ళు అప్గ్రేడేషన్ కావడం జరిగింది. ప్రైమరీ నుంచి యూపీకి, మరి యూపీ నుంచి హై స్కూల్స్ మరి దాదాపుగా 9 స్కూళ్ళు మనకు అప్గ్రేడేషన్ కావడం జరిగింది. అదేవిధంగా మరి విద్యార్థులకు ఎప్పుడు కూడా విద్యార్థులు బాగుండాలి అని, విద్యార్థులకు ఏ సమస్య కూడా రాకూడదని సారు పాఠశాల పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. అదేవిధంగా సార్ గారు మరి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం ఒకటి పెట్టారు. మరి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో చాలామంది ప్రజలు మరి ఎక్కడైనా కానీ సమస్యలు ఉంటే మామూలుగా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తారు. కానీ సార్ అలా కాదు, ఎక్కడ పోయినా ఏ విద్యార్థి కానీ ఏ స్కూల్లో కానీ ఏ తల్లి సమస్య ఉన్నా వెంటనే 6 కానీ 7 గంటలకు కానీ మరి వెంటనే వారు అధికారులతో మాట్లాడి ఆ సమస్యను స్పాట్లోనే వితిన్ నిమిషాల్లోనే పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే గారు. మరి అలాంటి మంచి మంచి ప్రోగ్రాం చేసి మరి ధర్మవరం పట్టణానికి అభివృద్ధిలో బాటలు వేస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం సార్. అదేవిధంగా మరి మనకు ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. మరి జగనన్న గోరుమద్దలు, జగనన్న విద్యా కానుక, మరి జగనన్న అమ్మఒడి కార్యక్రమం, నాడు నేడు కార్యక్రమం, విద్యా దీవెన, విద్యా వసతి, మరి అనేక కార్యక్రమాలతో మరి విద్యార్థులందరూ కూడా 1వ తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగా చదువుకునేలా అన్ని కార్యక్రమాలను మరి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మనం అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి మనం వినయ విధాలుగా ఉండాలని, మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు
మరి ఒక్కసారి ఎమ్మెల్యే గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంటారు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. అలాగే ఈ సభను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మన బిఎస్ఆర్ గర్ల్స్ హెచ్ఎం గారిని కోరుతున్నాను. ఈనాటి అమ్మఒడి 2వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం పాఠశాల తరఫున మరియు నమస్కరిస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన ఆర్డీఓ సార్ గారికి, మన మున్సిపల్ కమిషనర్ సార్ గారికి, ఎంఈఓ సార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, ఎంఆర్ఓ సార్ గారికి, సునీత మేడం గారికి అందరికీ నమస్కరిస్తూ, మన పాఠశాలలో నాడు నేడు, అదేవిధంగా జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, ఈ కాంపోనెంట్స్ మనకు విద్యార్థులే ప్రత్యక్షంగా ఇప్పుడు అవి యూనిఫామ్ అయితేనేమి, షూ అయితేనేమి, అదేవిధంగా నాడు నేడులో మౌలిక సదుపాయాలు. గతంలో మా పాఠశాలకు డెస్కులు ఉండేవి కాదు. ఇప్పుడు ప్రతి రూమ్లోనూ డెస్కులు ఉన్నాయి. టాయిలెట్స్ అయితే 3 టాయిలెట్సే ఉండేటివి. నాడు నేడు ద్వారా ఇప్పుడు దాదాపు 2000 మందికి అవసరమయ్యేంత టాయిలెట్స్, ఇన్నర్స్ మంజూరు చేయబడ్డాయి. అవి కన్స్ట్రక్షన్ కూడా అయిపోయాయి. అదేవిధంగా జగనన్న విద్యా కానుక, చాలామంది విద్యార్థినులు నోట్స్లు ఏదైనా రాసుకోండి అంటే, సార్ మా పేరెంట్స్ నోట్స్ కొనివ్వలేదు సార్, మేము రాయలేదు సార్ అంటున్నారు. అది ప్రత్యక్షంగా మేము ఫీల్డ్లో చూసాం. సో అటువంటి బాధల్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో గమనించి పేద విద్యార్థులను చదువే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ చదవాలి, బడిలో ఉండాలి, వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువు తెప్పిస్తామనే లక్ష్యంతో విద్యాభివృద్ధికి భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకు నిధులు కేటాయిస్తూ కార్పొరేట్ పాఠశాలల కన్నా మెరుగ్గా మన ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు. మనమందరూ ఒకసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పట్లతో మనము కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, కొంతమంది మా కొలీగ్స్ అమరావతిలో అన్నారు, అయ్యా మీ ఎమ్మెల్యే గారు ధర్మవరంలో ఏ నియోజకవర్గానికి మంజూరు కానీ నాడు నేడు పనులు ధర్మవరం నియోజకవర్గానికి వచ్చాయి అంటున్నారు. ఏం సార్ అంటే, ఈసారి చాలా ప్రత్యేక శ్రద్ధ చూస్తున్నాడు చదువు పైన. ఎక్కడ సారు వస్తే మాకు భయం అవుతుంది, ఏమడుగుతున్నాడో స్కూల్ గురించి, ఏమి చెప్తాడో అనేటట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. మా ధర్మవరం నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి చాలా కృషి చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంతతో నేను సంవత్సరం జరుగుతున్నాను. థ్యాంక్ యూ యశోమ్ గారు. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా 2 స్టూడెంట్స్ తొందర రావాలమ్మా. ఇప్పుడు నిఖిత మాట్లాడుతుంది. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ సార్కి, మున్సిపల్ కమిషనర్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు ఎస్ నిఖిత. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు అన్ని రోజులు లాంటిది కాదు. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల మధ్య పిల్లలు చదవాలి, ఎదగాలి అనే మా హక్కును బంధించే సంఖ్యల నుంచి తెరుచుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చే రోజుగా నేను భావిస్తున్నాను. మరి ఈ స్వేచ్ఛను మనకు అందించిన మహనీయుడు, ద లెజెండరీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కుటుంబంలోని పిల్లలందరి పైన సమానమైన అభిమానాన్ని, వారి ఉన్నతి కోసం పాటుపడి కోటి దేవుళ్ళనైనా ప్రార్థించేది అమ్మ అయితే, రాష్ట్రంలోని ప్రైవేట్, గవర్నమెంట్ అన్ని వర్గాల పిల్లలందరికీ కూడా మత, ప్రాంత, లింగ భేదం లేకుండా 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు అందరికీ కూడా చదివించే హక్కును కల్పించే
బాగా చక్కగా చదువుకొని మన తల్లిదండ్రులకు అలాగే జగనన్న గారికి పేరు ప్రఖ్యాతలు సాధించాలని కోరుకుంటున్నాను. అత్యధిక లిటరసీ రేట్ కలిగిన రాష్ట్రం ఏది? కేరళ అన్నమాట. ఇప్పుడు అత్యధిక లిటరసీ రేట్ మన ఆంధ్రప్రదేశ్ కూడా కావాలని కోరుకుంటున్నాను. అలా చేస్తారని ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అలాగే చేస్తారని కూడా నమ్ముతున్నాను. ఇట్లాంటి సంక్షేమ పథకాలని మన కోసం ప్రవేశపెట్టిన ఆయనకి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, హెచ్ఎం సార్కి, ఉపాధ్యాయులకి, విన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ధర్మవరం ఎమ్మెల్యే సార్ ఫర్ విజిటింగ్ అవర్ స్కూల్ అండ్ షోయింగ్ యువర్ గ్రేషియస్ presence on this auspicious occasion. Thank you so much. Thank you, ma'am. Very nice speech, Nikita. Now I invite C. Dharani, 10th class. Honorable MLA sir and RDO sir and all the dignitaries and the dayas and my loving mothers and my fellow students, I wish you all a very good morning. Hearty welcome to our school sir. Today is yet another a milestone of AP history for launching Amma Odi scheme for the second year successfully, which is a curriculum task amid pandemic economically affected situation. I would like to express my gratitude for beloved CM sir and MLA sir also. During the lockdown, our state government provides rations for our home and motivating the people and creating awareness about the social distance of COVID. These plans have made us to pass through the lockdown with less difficulties inside or outside of the school, granting everything what we need for the children's whole development of children's lives. Their efforts and our teachers' hard work made it possible to getting new friends for our school without any hesitation. Now our school strength was nearly 1,000. I would like to thank everything for giving this great opportunity, and I wish you to support our school with many classrooms and many language teachers. Thank you, Nikita. ఇప్పుడు ఈ అమ్మఒడి ప్రోగ్రాంను ఉద్దేశించి అమ్మఒడి అందుకుంటున్న తల్లులు ఎంత సంతోషంగా ఉన్నారన్నది వాళ్ళే ఒకరిద్దరు ముందరికి వచ్చి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. మరికొద్ది నిమిషాల్లో మీ బ్యాంక్ అకౌంట్ కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి మీ సంతోషాన్ని ఇక్కడికి వచ్చి వ్యక్తం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు హేమావతి సాధారణంగా ఆహ్వానిస్తున్నామ్మా. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. పేదరికంగాకి నమస్కారాలు. అమ్మఒడి 2వ విడతకు అందరికీ తల్లులకు నేను చాలా సంతోషంగా చేస్తున్నాను. ఎందుకంటే మనం చదివించుకోలేని స్థితిలో చాలామంది ఉన్నారు తల్లులు. వాళ్ళ గురించి జగనన్న మనకు ముందుకు వచ్చి తీసుకునేది ఎంత తీసుకుంటాం, డబ్బులు అనేది కాదు ముఖ్యము. పిల్లలకు విద్యా కానుక కానీ అమ్మఒడి తరపున మనకి ఏదేది అవుతున్నామో మన కొనలేని స్థితిలో ఉన్న పరిస్థితి కన్నా యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ ఆయన మాకు సహాయం చేసిన విధానాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ముఖ్యమంత్రి అన్న ఎల్లవేళలో మనకు తోడు నీడగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కేటాయించిన గారికి ఇంత టైంని మనం కేటాయించుకొని మన కోసం వచ్చినందుకు అన్నకు ప్రత్యేకంగా మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాడు నేడు కార్యక్రమాల్లో పిల్లలు చాలామంది ఇంతకుముందు చాలా ఇబ్బంది పడినారు అని అంటున్నారు. కానీ అన్న వల్ల ఈరోజు మమ్మీ ఈరోజు బాత్రూమ్ మన ఇంటికంటే చాలా బాగుంది మమ్మీ అని చెప్తా అన్నారు పిల్లలు. చాలా బాగుంది మమ్మీ, అన్ని సౌకర్యాలు క్లాస్ రూమ్లో కానీ ఏది కానీ ఉన్నారు. నాకు 4 పిల్లలండి, ఆడపిల్లలు. నాకు నిజంగా చదువుకునేందుకు మా ఆయన అంతంత మాత్రమే ఇది చేస్తారు. చాలా అప్పులు ఉన్నాయి. అన్న వలన నేను మళ్ళీ నాకు ఇళ్ళ పట్టాలని సెలవు ఇచ్చినారు అన్న. టైం అంటే అన్న అంటే టైం వ్యతిరేకంగా వర్షం కానీ లెక్క చేయకుండా అన్న వచ్చి మాకు పట్టా ఇచ్చినందుకు నేను ఎంత హ్యాపీ అయినానంటే చెప్పుకోలేను. ఇలాంటి అన్న ఎన్నవేళలో మనకు తోడు నీడగా ఉండాలి. బిఎస్ఆర్ అంటే ఒకప్పుడు ఏంటి ప్రైవేట్ స్కూల్లో చదువుతాం కదా మీ పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో అని ఎంత చీప్గా మాట్లాడేవాళ్ళంటే అంటారు. వాళ్ళని వీళ్ళని చూసి మనం అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్లో చదివించినంత మాత్రాన వాళ్ళకు నాలెడ్జ్ ఉన్నదండి, బట్టి ఉంటున్నారు.
అదే బిఎస్ఆర్లో సార్స్ కానీ ఉపాధ్యాయులు కానీ ఎంత ఇదిగా తీసుకొని చెప్పలేను. ఉమాపతి సార్ కానీ ఎవరు ఇంటి మేడమ్స్ కానీ చాలా మంది టైం అక్క మీ పిల్లలు చేసి ఫోర్కి మోటివేట్ చేయండి అని ప్రతి ఒక్క మేడము మాకు ఇది చేస్తుంది. నిజం చెప్తాను, మా పిల్లలు అందరితో మాత్రం కాదు కానీ ఇంకా బాగా చదివించుకొని మంచి ప్రయోజనం చేసి ఒక గవర్నమెంట్ జాబ్ చేయించాలని నేను నలుగురు కలిగిన దానికి నేను బాధపడడం లేదు. కానీ వాళ్ళని బాగా చదివించి మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ళని మంచిగా గౌరవంగా చూపించుకోవాలని నా కోరిక. ఇంత ఫెసిలిటీ ఇచ్చిన జగనన్న గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ, అన్న మీరు 2 హాయిగా బాగా వర్ధిల్లాలని, మీ నాన్నగారు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరే ఎన్నటికీ ముఖ్యమంత్రిగా ఉండాలని నా కోరిక. 2003లో నాకు పెళ్ళి అయిందండి. అప్పుడు ధర్మవరం చాలా ఇదిగా ఉంది. కేతిరెడ్డి అన్న గారు వచ్చినప్పటి నుంచి వాటర్ ఫెసిలిటీస్ కానీ రోడ్లు కానీ అన్నం చూస్తే చాలా ఇదవుతుంది. ఇలాంటి అన్నం మనకి ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ ఉండి మనకు ఆశీర్వాదం ఇచ్చి ఈ అమ్మఒడి ద్వారా తల్లులకు అందరికీ సంతోషం కలిగించిన జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కేతిరెడ్డి అన్నకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మా హేమావతి, చాలా చక్కగా మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి మరొక అమ్మ వచ్చారు ఇక్కడికి, ఆమెను కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారికి, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి నా నమస్కారాలు. మా పాప ఇక్కడే చదువుతోంది, చంద్రిక 8th క్లాసు. నేను ఒకప్పుడు చదువుకోవాలనుకుంటే మా అమ్మ వాళ్ళ దగ్గర డబ్బులు లేవని నన్ను స్కూల్ మానిపించేశారు. ఇప్పుడు జగనన్న ఇచ్చిన 15,000 వల్ల నా కూతుర్ని బాగా చదివించుకోవాలి. నాకు 2 కూతుర్లండి, 2 బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ బాత్రూమ్స్ సరిగ్గా లేవని నా కూతురు 2 సార్లు ఇంటికి వచ్చేసింది ఇంటికి. అయినా ఇప్పుడు బాగా బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి, బాగా కట్టించాలని చెప్తుంది. లాక్డౌన్లో కూడా బియ్యము, చిక్కీలన్నీ, గుడ్లు ఇచ్చి చాలా మంది పేదలకు ఉపయోగపడేలా చేశారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు. వీళ్ళందరికీ పడడం వల్ల చాలా మంది పేదలు చదువుకోలేకపోతున్నారు. ఈ 15,000 వల్ల ఎంతోమంది చదువుకొని ఇంకా బాగా భవిష్యత్తులో బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంపీడీఓ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జగనన్న అమ్మఒడి 2వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా తొగట వీర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి గడ్డం సునీత గారికి, మన గౌరవ ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారికి, తర్వాత భద్రపల్లి ఎంఈఓ గారికి, అదేవిధంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లులు, తల్లిదండ్రులు, పిల్లలు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆయన చెప్పిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు 2వ విడత అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది తల్లుల ఖాతాల్లోకి ఈరోజు ఇంకొక గంట లోపల ఆయన బటన్ నొక్కితేనే 15,000 ఒక్కొక్క తల్లి ఖాతాలో పడబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మనం అందరూ కూడా చాలా సంతోషపడాలి. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వము విద్య, వైద్య శాఖలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ శాఖలకు ఎక్కువ మొత్తాన్ని కేటాయిస్తుంది. మన విద్యార్థులు బాగా చదివితే మన రాష్ట్రం బాగుంటుంది. అదేవిధంగా ఒక దీపం ఉంటే ఒక గదికి మాత్రమే వెలుగు, కానీ ఒక విద్యార్థి ఆ కుటుంబంలో చదివితే ఆ కుటుంబం అంతా బాగుంటుంది అని భావించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విద్యకు ఎక్కువ అవకాశం కల్పిస్తూ దాదాపు 80,000 కోట్లు ఇంతవరకు ప్రభుత్వం తరఫున అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడితే అందులో అత్యధికంగా దాదాపు 25,000 కోట్లు మన విద్యాశాఖ ఖర్చు పెట్టినారంటే మీరు ఆలోచించుకోవచ్చు ఆయనకు విద్య పైన ఎంత శ్రద్ధ ఉందనేది మీరందరూ కూడా గమనించవచ్చు. అదేవిధంగా నాడు నేడు పనులతో కూడా ఈరోజు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా
మన ప్రభుత్వ పాఠశాలలను మన జగనన్న తీర్చిదిద్దుతున్నారు. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎక్కడే కానీ ఇటువంటి అవకాశాలు లేవు. అటువంటి అవకాశాలని కల్పిస్తూ అందరూ బాగా చదువుకోవాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. కాబట్టి ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రోత్సహించి వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ బాగా చదువుకోవాలని చెప్పి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన ధర్మవరం ఎమ్మెల్యే గారు కూడా ప్రజల కోసం నిరంతరము శ్రమిస్తూ వారికి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన సొంత సమస్యగా భావించి అధికారులను కూడా ఉరుకులు పరుగులు ఎత్తిస్తున్నారు. ఈరోజు ఏ సమస్య ప్రజలకు వచ్చినా కూడా వెంటనే ఏ టైం అయినా కూడా టైం కూడా చూసుకోకుండా అధికారులకు ఫోన్ చేసి తక్షణం ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఆదేశిస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యే గారు మన ధర్మవరంకు ఉండడం కూడా ధర్మవరం ప్రజల యొక్క అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. మరి మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా మన రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడో అదేవిధంగా మన ధర్మవరం ఎమ్మెల్యే గారు కూడా మన ధర్మవరం యొక్క అభివృద్ధి కోసం నిరంతరము శ్రమిస్తూ ప్రజల్లో చొచ్చుకొని పోతున్నారని చెప్పి ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన బ్రహ్మారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఆసీనులైన ప్రియతమ ధర్మవరం శాసనసభ్యులు, అలాగే వేదిక పైన ఆసీనులైన ఇతర అధికార అనధికార ప్రముఖులకు, వేదిక ముందు ఆసీనులైన ధర్మవరం పుర ప్రముఖులకు, ఈ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకు, ప్రియతమ విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు ప్రప్రథమంగా నా నమస్సుమాంజలులు. నిజంగా నేడు చాలా శుభదినం. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది ఒక వివాహ వేడుక లేదా ఒక ఆధ్యాత్మిక యజ్ఞంతో కూడా పోల్చుకుంటే చాలా అమోఘమైనది. ఎందుకంటే ఏ సమాజమైనా అద్భుతంగా అభివృద్ధి సాధించాలంటే అందుకు ముఖ్యంగా రెండు అంశాలు ప్రధాన భూమికను పోషిస్తాయి. అందులో ఒకటి విద్య, రెండు వైద్యం. వైద్యం అంటే ఇక్కడ ఆరోగ్యాన్ని మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విద్యను గురించి మనం చర్చిస్తే గతంలోకి ఈనాటికి ఒక చిన్న కంపారిజన్ చూస్తే నా యొక్క స్వయం అనుభవాన్ని నేను ఈ వేదిక నుంచి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మాది ఒక సింగనమల మండలంలో మట్లగొంది అనే ఒక చిన్న కుగ్రామము, జస్ట్ 60 ఇళ్ళు గల చిన్న పల్లె. ఆ పల్లెలో మేము చదువుకునే రోజుల్లో మా స్కూల్ స్థితిగతి ఎలా ఉండేదంటే, మామూలుగా పేడతో అలికిన నేల పైన దంతలు అంటాం మనము, అంటే కట్టెలతోనూ తడకలతో వేసిన రూఫ్. అలాంటి స్కూల్లో మా విద్య అనేది ప్రారంభమైంది. ఆ రోజుల్లో నర్సరీ అంటే ప్రీ నర్సరీ అంటే ఎలా ఉండేదంటే, ఆ స్కూల్లోనే ఒక కార్నర్లో కొంత ఇసుక పోసేవాళ్ళు, ఆ ఇసుకలో మాకు నేర్పించేవాళ్ళు. అలాంటి స్థితిలో నుంచి గ్రాడ్యువల్గా మార్పులు చెందుతూ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా విద్య పైన, ఆరోగ్యం పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ చక్కటి అమ్మఒడి అనే ఒక వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టి అన్ని విధాల, అంటే ఈరోజు విద్య అనేది
ప్రైవేట్ రంగంలో ఒక ప్రముఖ వాణిజ్య వనరుగా తయారైన ఈ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల, ఒక దివ్యమైన ఆలోచన వల్ల ప్రైవేట్ సెక్టర్లో విద్యకు ఏ విధంగా తీసిపోని విధంలో సదుపాయాలు కల్పిస్తూ, ఎందుకంటే పక్క ఇళ్లలో ఇద్దరు నివసిస్తుంటారు. ఒకరు ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు, ఒకరు నిరుపేదలు. ఆర్థికంగా ఉన్నవాళ్ళు చక్కగా స్కూల్ బ్యాగు, క్యాన్వాస్ షూ వేసుకొని, యూనిఫామ్ వేసుకొని ప్రైవేట్ స్కూళ్ళకు మమ్మీ డాడీ అని చెప్పుకుంటూ పోతుంటే, ఈ నిరుపేదలు చిరిగిన చొక్కాలతో, చిరిగిన ఒక సంచితో ఒక ప్రభుత్వ పాఠశాలకు పోతుంటే ఆ పిల్లల ఆ చిరు మనసుల్లో ఒక గ్యాప్ అనేది ఏర్పడేది. అలాంటి స్థితి నుంచి మన ముఖ్యమంత్రి గారి ఈ దివ్యమైన ఆలోచన విధానము ఈ నిరుపేదల జీవితాల్లో సైతం మేమేమీ తక్కువ కాదు, ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎలాంటి అవకాశాలు లేకపోయే స్థితి లేదు అని ప్రత్యక్షంగా నిరూపించి వాళ్ళకు కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తూ విద్యాపరంగా పుస్తకాలు, యూనిఫాము ఇలాంటివే కాకుండా స్కూల్లో కూడా ఒక తల్లి చెప్పింది, బాత్రూములు లేకుండా ముఖ్యంగా విద్యార్థులు ఎంత ఇబ్బందులకు గురి అయ్యేవారో అలాంటి స్థితిగతులను కూడా ఈరోజు అధిగమించి నాడు నేడు అనే ఈ మంచి కార్యక్రమంతో స్కూల్లో కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఇలాంటి ఒక దివ్యమైన కార్యక్రమాన్ని రూపొందించినందుకు ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ప్రతి తల్లి, ప్రతి పౌరుడు నిజంగా తల వంచి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అంశం ఇది. అలాగే ధర్మవరాన్ని పట్టణానికి వస్తే అదృష్టవశాన మనకు ఇక్కడ మంచి శాసనసభ్యులు ఉన్నారు. వారు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరపున ప్రతిపాదించిన ప్రతి పథకాన్ని కూడా ఒక వైవిధ్యమైన విధానంలో ఎంతో వ్యక్తిగత చొరవతో ప్రతి అంశాన్ని అధికారులతోటి అలాగే ప్రజలతోటి క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క అనుభవాలను, వాళ్ళ ఇబ్బందులను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన 7 గంటలకే, అంటే మాకంటే ముందే ఫీల్డ్కి వచ్చి ప్రతి లబ్ధిదారుణ్ణి ఆ ప్లాట్లో నిలబెట్టి వాళ్ళను వ్యక్తిగతంగా పలకరిస్తూ వాళ్ళ యొక్క సమస్యలు ఏవైనా ఉంటే అక్కడనే ఉన్న అధికారులతో కూడా అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఇలా చేస్తుంటే దాన్ని ఫేస్బుక్లోను వాట్సాప్లో చూసి జగిత్యాల ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేశారు, మీ ఎమ్మెల్యే గారి పర్సనల్ నంబర్ ఇవ్వండి, నేను ఆయనతో మాట్లాడాలి, ఆయనకి ఇట్లాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయో మేము తెలుసుకోవాలనుకుంటున్నామని. అంటే అలాంటి మంచి శాసనసభ్యులు ఉండడం నిజంగా ప్రభుత్వం అందించే ఈ కార్యక్రమాలకి ఒక ప్లస్ పాయింట్. అలాగే ఇక్కడ పనిచేస్తున్న అధికారులు కూడా, కమిషనర్ కానివ్వండి, మా ప్రీతమ ఆర్డీఓ గారు కానివ్వండి, ఎంపీడీఓ గారు కానివ్వండి, వైద్య అధికారులు కానివ్వండి, అందరూ కూడా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ఆఫీసర్లు అవ్వడం కూడా, వాళ్ళతో మన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పటికప్పటికి సమన్వయపరుస్తూ వారానికి ఒకసారి అందరినీ కలుపుకొని మాట్లాడుతూ తన యొక్క అభిప్రాయాలను, అధికారుల యొక్క అభిప్రాయాలను సమీకృతం చేసుకుంటూ ఈ యొక్క ధర్మవరం పట్టణానికి అలాగే ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేర్చడం నిజంగా అభినందించిన విషయం. తల్లిదండ్రులందరికీ ఒక వినతి, మన ముఖ్యమంత్రి గారు కానీ శాసనసభ్యులు గారు కానీ ఇలాంటి
పథకాలను చక్కగా అమలుపరిచే దిశలో మనకు ఒక సదవకాశాన్ని కల్పించినప్పుడు దాన్ని కూడా ప్రతి తల్లిదండ్రులు చక్కగా ఉపయోగించుకొని దుర్వినియోగం చేసుకోకుండా ఆ పిల్లల పురోగతికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేసి ఈ వేదిక నుంచి మరొకసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వేదికకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన తొగట వీర క్షత్రియ చైర్పర్సన్ గడ్డం సునీతమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దల గౌరవనీయులు ధర్మవరం శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నగారికి, ఆర్డీఓ మధుసూదన్ గారికి, మున్సిపల్ కమిషనర్ శ్రీ మల్లికార్జున గారికి, ఎంఈఓ నూర్ మహమ్మద్ గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయునులకు, పాఠశాల కమిటీ గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు నమస్కారములు. విద్యార్థులకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత పెంపే లక్ష్యంగా నిరుపేద కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత చదువులు చదవాలనే రాజన్న కళల సాకారాన్ని మన జగనన్న 2020వ సంవత్సరం జనవరి 26వ తేదీ నాడు అమ్మఒడి పథకాన్ని శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 6,500 కోట్లు కేటాయించారు. ఈ పథకాన్ని ముందుగా 1 నుండి 10వ తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టిన తదుపరి ఇంటర్ వరకు వర్తింపజేశారు. అర్హత ఉన్న ప్రతి నిరుపేద విద్యార్థికి ప్రతి సంవత్సరం జనవరి నెలలో 15,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ అవుతుంది. అమ్మఒడి పథకం ద్వారానే కాక జగనన్న విద్యా కానుక ద్వారా 3 జతల దుస్తులు, షూసు, సాక్స్, బెల్ట్, నోట్బుక్స్లు, బ్యాగ్లు అందివ్వడం జరిగింది. నాడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నే రీతిలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి అన్నగారికి సభాముఖంగా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మరొకసారి అందరికీ నమస్కారం. ధర్మవరం నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాలతో నిత్యం సహజీవనం చేస్తూ వాళ్ళ యొక్క సమస్యలని అక్కడికక్కడే తక్షణమే పరిష్కరిస్తూ ఎమ్మెల్యే అనే పదానికి